నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ 9 కమ్ టు ద పాయింట్. ఈ రోజు మన కమ్ టు ద పాయింట్ కార్యక్రమంలో మనం మాట్లాడుకునే పాయింట్ ఏంటో తెలుసా? అబ్బా, మళ్ళీ ట్రెండ్ సెట్ చేశాడు. ఏ విధంగా అంటారా? చెప్తా. అదేమిటి అంటే, ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ, బీఆర్ఎస్ పార్టీ, అంతకుముందు టీఆర్ఎస్ పార్టీ, ఆ తర్వాత ఏమొచ్చినాయి వైఎస్ఆర్సీపీ పార్టీ, ఇలా రకరకాలుగా పార్టీలే. కానీ ఇప్పుడు ఏంటో తెలుసా? పార్టీ కాదు, జనసేన పార్టీ కాదు, పవన్జీ పార్టీ అంట. ఒక పార్టీ బట్టి అధ్యక్షులకు పేరు ఉంటుంది, కానీ అధ్యక్షుని బట్టి పార్టీకి పేరు తెచ్చింది. ఎంత మార్పు చూసారా? ట్రెండ్ సెట్ చేయడమే కదా, ట్రెండ్ ఫాలో అవటం కాదు కదా. గతంలో పార్టీని బట్టి అధ్యక్షుల పేర్లు ఉండే, ఇప్పుడు అధ్యక్షుని బట్టి పార్టీ పేరు ముందు మారుమ్రోగిపోతుందంటే ఇది ట్రెండ్ సెట్ చేయడమే కదా. గతంలో ఏంటి అంటే అత్తలు మామలు, లేకపోతే అక్కలు చెల్లెళ్ళు, లేకపోతే అమ్మ నాన్న, లేకపోతే తాతలు తండ్రులు, ఇలా వాళ్ళ నుంచి వచ్చే వారసత్వం చేసేవాడి రాజకీయం వేరు. 14 సంవత్సరాల వయసు నుంచి అరే సమాజానికి ఏదన్నా చెయ్యాలి అని అనుకునేవాడు చేసే రాజకీయం వేరు అని ఖచ్చితంగా చెప్పొచ్చు. దేని బట్టి చెప్తావు నువ్వు ఈ మాటలు అని మీరు అనుకుంటున్నారా? ఖచ్చితంగా చెప్తావు. ఇప్పుడు దాకా పవన్ కళ్యాణ్ ఎన్నో సభలు సమావేశాలు చేస్తూనే ఉన్నారు, వస్తూనే ఉన్నారు, మాట్లాడుతూనే ఉన్నారు. అవన్నీ పక్కన పెట్టండి. గత ఒక 15 రోజుల నుంచి ఆయన నిర్వహిస్తున్న ప్రతి కార్యక్రమాన్ని, ప్రతి సభలో ఆయన మాట్లాడుతున్న విషయాన్ని గనక మనం ఒక్కసారి ఈరోజు పరిశీలిస్తే, రాజకీయం అంటే ఇదా? ఈ విధంగా ఉంటుందా? ఒక 14 ఏళ్ల వయసులో ఉన్న పిల్లోడు సమాజానికి ఏమన్నా చెయ్యాలి అన్న ఆలోచనతో ఉన్నవాడు కరెక్ట్గా 50 ఏళ్ళు వచ్చేసరికి ఈ విధంగా మెచ్యూరిటీతో ఆలోచిస్తూ ముందుకు వెళ్తాడా అని ఇగో ఈ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ని చూసి నేర్చుకోవచ్చు. ఈరోజు ఖచ్చితంగా ఈ అంశం మీద మనం మాట్లాడుకుందాం పాయింట్లో. అదే మన కమ్ టు ద పాయింట్లో వెళ్ళిపోదాం పాయింట్లోకి. నిన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు పదవి అనేది బాధ్యత అనే ప్రోగ్రామ్ని అయితే నిర్వహించారు. దాదాపు 3459 మంది నామినేటెడ్ పోస్టులో ఎవరైతే ఎంపికయ్యారో వాళ్ళందరికీ కూడా దిశానిర్దేశం చేశారు. ఇది అన్ని ఛానల్స్లో వస్తుంది, అందరూ మాట్లాడుకుంటున్నారు. కానీ ఒక వ్యక్తి యొక్క మానసిక పరిస్థితి బలంగా ఉంటే ఏ విధంగా అవతల వారిని కూడా బలోపేతం చేయొచ్చు అనేది మాత్రం ఎవరు మాట్లాడుకోవట్లా. సో మనం మాట్లాడుకున్నాం. అదేంటి అంటే, గ్రామీణాభివృద్ధి పంచాయతీరాజ్ శాఖ తీసుకుంటే చాలామంది ఏమన్నారంటే, అవగాహన లేదా ఇతనికి, అసలు ఏంటి అది తీసుకుంటున్నారు అన్నారు. 21 సీట్లే తీసుకున్నాడు ఏంటి, పిచ్చోడా అని అన్నారు. అది కూడా ఆయన కూడా మెన్షన్ చేశారు, అమ్ముకున్నాడని, రకరకాలుగా మాట్లాడారని. అది కూడా పక్కన పెడదాం. ఆయన ఏం మాటలు పడ్డారు అనేది కూడా పక్కన పెట్టేద్దాం. ఇక్కడ ఆయన గురించి మాత్రమే మనం మాట్లాడుకుందాం. గ్రామీణాభివృద్ధి పంచాయతీరాజ్ శాఖను ఎందుకు తీసుకున్నాడు, అసలు ఎవరైనా తెలివిగల్లోడు ఎవడైనా తీసుకుంటాడా అని అన్నారు. అసలు ఆయన తెలివితేటలు, ఆయన నిన్న మాట్లాడిన విధానానికైతే నిజంగా పంచాయతీరాజ్ శాఖ తీసుకుంటే ఇన్ని పనులు చెయ్యొచ్చా? గ్రౌండ్ లెవెల్లో జనసేన పార్టీ బలంగా లేదా, ఏ విధంగా బలంగా చేసుకుంటూ వస్తున్నాడు అనేది ఎవ్వరూ గమనించలా. ఆయన ఏంటంటే ఆయన ఆలోచన ఆ స్థాయిలో ఉంటుంది, మిగతా వాళ్ళందరూ ఈ స్థాయిలో ఆలోచిస్తారు. అరే గ్రౌండ్ లెవెల్లో జనసేనకి ఏం లేదు, గ్రౌండ్ లెవెల్లో జనసేనకి ఏం లేదు అంటున్నారు కదా. ఒకసారి గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళండి. జనసేన పార్టీ అని పేరు వినని వాళ్ళు లేరు, పవన్ కళ్యాణ్ అని పేరు చెప్పని వాళ్ళు ఎవరూ లేరు. కాంగ్రెస్ అంటారా ఏళ్ల తరబడి ఉంది, తెలుగుదేశం పార్టీ అంటారా ఏళ్ల తరబడి ఉంది, వైఎస్ఆర్సీపీ అంటారా ఆల్రెడీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుమారుడు కాబట్టి ఆ విధంగా ఆయన వారసత్వం కింద వచ్చేసారు. ఆయన పేరు కూడా తెలుసు, అందరి పేర్లు తెలుసు. కానీ తక్కువ కాలంలో ఇంత గ్రౌండ్ లెవెల్లో పని చేస్తూ, అది అండర్లైన్ చేసుకోండి, పని చేస్తూ అరే ఆయన దృష్టికి వెళ్తే సమస్య తీరుతుంది అని అనుకున్న ఒకే ఒక నాయకుడు ఎవరు అంటే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అని చెప్తున్నారు. ఏమి తెలియదు అని అన్నారు కదా. నిన్న ఆయన పదవి బాధ్యత కార్యక్రమంలో ఒక మాట అన్నారు. ఏమిటి అంటే, గ్రౌండ్ లెవెల్లో బలం లేదు అంటారేంటి, అసలు ఇప్పుడే కదా అడుగులు వేస్తున్నాం, అడుగులు వేయనివ్వండి, బలాన్ని నేను చూపిస్తా, అడుగులు వేస్తూనే కదా, నడుస్తూ ఉంటేనే కదా నడక వస్తుంది అని ఒక మాట చెప్పుకుంటూ వచ్చారు. అరే ఇప్పుడిప్పుడే అడుగులు వేస్తున్నాం, మీరు ఎందుకు కంగారు పడుతున్నారు, వెయిట్ అండ్ సీ అన్నట్టుగానే పంచాయతీరాజ్ శాఖలో ఇంత బలంగా ఉంటే ప్రతి పని చేయించుకుంటూ వెళ్ళొచ్చా, చేపిస్తూ వెళ్ళొచ్చా, ప్రజల అభిమానం ఆదరాభిమానాలు పొందొచ్చా అంటే ఎస్, ఎందుకు పొందకూడదు. ఒక శాఖను తీసుకున్నామంటే ఆ శాఖను ప్రక్షాళన చెయ్యాలి అంటే ఒక వ్యక్తి ఒళ్ళు వంచి పని చేయాలి అనేది మాత్రం నిన్న ఆయన పదవి బాధ్యత కార్యక్రమంలో స్పష్టంగా చెప్పారు. నేను ఒళ్ళొంచి పని చేస్తున్నా, 10 ఏళ్ల నుంచి నేను ఎన్నో ధారపోసి నేను పని చేసుకుంటూ వస్తున్నా, మీరు నా వల్ల మీరు ఈ పార్టీలోకి రాలా, మీరు ఎందుకు వచ్చారు అంటే సేవ చేయాలనే దృక్పథం మీలో ఉంది కాబట్టి. ఇలా ఎవరండి తన్ని తాను తగ్గించుకొని మాట్లాడేది ఎవరు అంటే ఈయనకు మాత్రమే సాధ్యం.
ఈయన అంటున్నారు కానీ మీరు నన్ను చూసి పార్టీలోకి రాలేదు, మీకు సేవాభావం ఉంది కాబట్టి వచ్చారు అంటున్నారు కానీ వాస్తవం అయితే అది కాదు. పవన్ కళ్యాణ్ని చూసి మాత్రమే పార్టీలోకి వచ్చారు చాలామంది. ఆయన పేరును చూసి ఆయన మీద నమ్మకాన్ని పెట్టుకొని మరీ వచ్చారు. ఆయన గొప్పతనం ఆయన చెప్పుకోరు కాబట్టి మనందరికి తెలిసిన విషయం కాబట్టి ఆయన గొప్పతనాన్ని మనం చెప్పుకుందాం. గ్రామీణ అభివృద్ధి శాఖ తీసుకున్నా పిచ్చోళ్ళు అన్నారు, పంచాయతీరాజ్ శాఖ తీసుకున్నా పిచ్చోళ్ళు అన్నారు. కానీ నిధులు కేంద్ర ప్రభుత్వం నుంచి తీసుకొచ్చి ఆ నిధులు, ఆ శాసకి నిధులు అనేది కూడా ఇదివరకు ఎవ్వరికీ తెలియదు. ఆ శాసకి పదం అంటే కూడా ఏం తెలియదు. ఆ శాసకి ఎందుకు ఇస్తారు, అసలు ఆ నిధులు ఎందుకు ఇస్తారు అనేది కూడా తెలియదు. అలాంటిది ఈ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వచ్చిన తర్వాత ఆ పదవిలో ఏ వ్యక్తి ఉన్నాడో ఎవరెవరు ఉంటారో కూడా తెలియదు. అలాంటిది ఆ డిప్యూటీ సీఎం పదవి అనే దానికి వన్నె తెచ్చిన వ్యక్తి ఎవరు అంటే ఈ పవన్ కళ్యాణ్. ఇప్పుడు ఆయన చెప్తున్న ఒకటే మాట, నేను ఏ విధంగా పని చేస్తున్నాను మీరు అదే విధంగా పని చేయాలి, మీరు గ్రౌండ్ లెవెల్లో వెళ్ళాలి. ఆయన ఎక్కడికి వేసారో చూసారా స్కెచ్, పంచాయతీ ఎన్నికలు వస్తున్నాయి ఇప్పటి నుంచే బలోపేతం కండి అని ఇండైరెక్ట్గా చెప్పకనే చెప్పారు. ఇక్కడ మనం పనిచేయాలి, ఇక్కడ మనం బలంగా ఉండాలి. నేనేమి పిచ్చోడినే ఈ గ్రామాభివృద్ధిని పంచాయతీరాజ్ శాఖ తీసుకోలా, నేను చాలా దూరమే ఆలోచించి చేశా. ఎందుకంటే ఇప్పుడు నువ్వు ఏ పదవి చూసుకున్నా సరే ఆ శాఖల వరకు అక్కడ వరకే నువ్వు పనిచేయాలి. ఈ గ్రామాభివృద్ధి పంచాయతీరాజ్ శాఖ తీసుకుంటేనే ఈ గ్రౌండ్ లెవెల్లోంచి మనం పైకి ఎదగగలం. కింద నుంచి వచ్చినోడు ఎప్పుడైనా పైకి వెళ్ళిపోతాడు, ఈ మధ్యస్థంగా ఉన్నోళ్ళు ఎప్పుడు మధ్యలోనే ఉంటారు. నేను అలా మధ్యలో ఉండటానికి రాలా, నేను ఈ కింద లెవెల్ నుంచి కష్టపడుతూ వస్తున్న వాడిని. నాకు తెలుసు ఆ టాప్ పొజిషన్కి చేరుకోవాలంటే కింద నుంచి గ్రౌండ్ లెవెల్లో ఎంత వర్క్ చేయాలి అన్నది మా తల్లిదండ్రులని, మా అన్నయ్యని అందరినీ చూసి, ఎంతో మంది ఆదర్శవంతుల్ని చూసి, రాజకీయ నేతల్ని చూసి, అలాగే ఆదర్శ నేతలను చూసి, ఉదాహరణకు అమరజీవి పొట్టి శ్రీరాములు గారిని చూసి, ఇలా ఎంతో మందిని చూసి నేను నేర్చుకున్నా. అందుకే నేను గ్రామీణ అభివృద్ధి పంచాయతీరాజ్ శాఖను తీసుకున్నా అని చెప్పి ఆయన చెప్పుకుంటూ వచ్చారు. ఆయన చెప్పాను కదా ఇందాక చెప్పినట్టు, ఒక్కొక్క నిధులు కేంద్ర ప్రభుత్వం నుంచి తీసుకొస్తూ కింద లెవెల్లో పని చేసుకుంటూ వస్తున్నారు. నిన్న ఆయన దిశానిర్దేశం చేసిన పాయింట్ ఏంటి అంటే, పదవిల్లోకి వచ్చారు, నేను నా పక్కన ఉండి ఒక్కొక్కళ్ళు ఎవరెవరు ఏం చేస్తున్నారు ఏంటి అనేది గమనిస్తున్నా. చాలామంది ఏమనుకుంటారంటే పవన్ కళ్యాణ్కి ఏమీ తెలియదు, వాళ్ళు ఎవరో చెప్తే ఆ మాటలు విని మాత్రమే పట్టించుకుంటారు అని అనుకుంటున్నారు. కాదు కాదు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దృష్టికి ప్రతి అంశం వెళ్లే విధంగా అటువంటి వాళ్ళనే పెట్టుకుంటారు, ప్రతి అంశాన్ని చేరవేసే వాళ్ళనే చుట్టూ ఉండనిస్తారు అన్నట్టుగా చాలా మంది చెప్పుకుంటున్న మాట. గతంలో అయితే ఈ టాక్ ఉంది, ఏమని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎవరైనా చెప్తేనే వింటారో, ఆయనకి ఏం తెలియదు అని. ఆయనకి ఏం తెలియకుండానే ఈ 3459 మందిని వాళ్ళు చేసిన పనులు గుర్తించి ఈ నామినేటెడ్ పోస్టులు ఇస్తారు. ఇవి ఒక్కటి ఆలోచించండి, ఇప్పుడు దాకా చెప్పినవన్నీ వద్దు, ఈ ఒక్కటే ఆలోచించండి. ఆ వ్యక్తుల పేర్లు కూడా ఆయన ఒక్కొక్కటి చదువుతుంటే వాళ్ళ ఆనందానికి హద్దు లేదు. అరే పవన్ కళ్యాణ్ నోట్లో నా పేరు వచ్చింది, నాకు నామినేటెడ్ పోస్టు వేయించారు, వాళ్ళు చేసిన కష్టాన్ని ఆయన నోట్లోంచి వింటుంటే నిజంగా వాళ్ళకి ఎంత ఆనందంగా ఉంటుంది చెప్పండి. అలా పని చేయని వాళ్ళని కూడా పని చేయించేలా చేస్తున్నాడు. ప్రతి దాంట్లో కూడా ఆయన పని చేయని వాళ్ళకి కూడా ఇన్స్పిరేషన్గా నిలుస్తూ పని చేయిస్తున్నారు. ఆయన దగ్గర నుంచి మంత్రులకు ఇన్స్పిరేషన్గా ఉన్నారు. ఏ విధంగా కొంతమంది మంత్రులు వెళ్ళి అభినందనలు తెలిపారు, సార్ మా ప్రజల తరపున, మా నియోజకవర్గ ప్రజల తరపున మీకు అభినందనలు సార్ అంటూ ఆయన్ని అభినందించారు. తోటి ఎమ్మెల్యేలు కూడా అరే పిఠాపురం ఎమ్మెల్యేలా పనిచేయాలి, ఎమ్మెల్యే అంటే పిఠాపురం ఎమ్మెల్యేలాగా పనిచేయాలి, పవన్ కళ్యాణ్లా పనిచేయాలని తోటి ఎమ్మెల్యేలు అందరూ కూడా ఆయన్ని ఆదర్శంగా తీసుకుంటున్నారు. పిఠాపురంలో ఒక వ్యవస్థను తీసుకొచ్చా, పిఠాపురంలో నేను కొద్దిగా నన్ను నిలదొక్కునివ్వండి, నేను రాష్ట్ర వ్యాప్తంగా అదంతా అమలు చేస్తా, కమిటీలు మండల జిల్లా స్థాయిలు అన్నీ నేను చేస్తున్నాను, డివిజనల్ స్థాయిలు ఇవన్నీ చేస్తున్నాను, కొంచెం నన్ను నిలదొక్కునివ్వండి అన్నట్టుగా ఆయన చెప్పిన విధానం ఉంది చూసారా, నా భూతో నా భవిష్యత్తే అన్నట్టు ఉంది. ఈ విధంగా ఆలోచించే వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఒకసారి ఆలోచించండి. నేను కరెక్ట్గా ఉంటా, నేను ఎంచుకున్న మీరు కూడా కరెక్ట్గా ఉండాలి. ఎందుకంటే నా పక్కన ఉన్నారు కదా, మీరు ఏది చేసినా సహిస్తాడు పవన్ కళ్యాణ్ అనేది మాత్రం పక్కన పెట్టండి. చిన్న తేడా వచ్చినా, సెటిల్మెంట్లకు సంబంధించి చిన్న తేడా వచ్చినా, మీ పేరు బయటకు వచ్చినా ఆలోచించుకోండి, తీసి నిర్దాక్షిణ్యంగా పక్కన పెట్టేస్తా. అన్న లేదు తమ్ముడు లేదు, ప్రజాసేవే నాకు ముఖ్యం, నాకు ఇంకెవ్వరూ ముఖ్యం కాదు. కాబట్టి ఇది దృష్టిలో పెట్టుకొని మీరు బాధ్యతగా పనిచేయండి. ఏదో పవన్ కళ్యాణ్ పోస్ట్ ఇచ్చాడు ఏదో సంపాదించుకుందాం ఇలాంటివి వద్దు, మీరు పనిచేయండి. నేను ఇంకా ఉన్నత స్థాయికి నేను మిమ్మల్ని తీసుకెళ్తా, నేను ఉన్నంత కాలం వేరే వాళ్ళు రారు, పోలీసులు కానీ ఈ అధికారులు కానీ ఎవరు భయపడొద్దు అంటూ భరోసా ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు అంటే ప్రజాస్వామ్య
ప్రజాస్వామ్య వ్యవస్థ బలంగా ఉండాలి అంటే, గతంలో ఏ విధంగా జరిగిందో దాన్ని ఖండించాలి అంటే ప్రస్తుతం మాకు 15 ఏళ్ల సమయం ఇవ్వండి అని పదే పదే చెప్తున్నారు. గత ఒక 2-3 ప్రోగ్రామ్స్ కనుక తీసుకుంటే ఆయన చెప్తుంది అదే ఒకటే, గ్రౌండ్ లెవెల్లో జనసేన పార్టీ ఖచ్చితంగా బలంగా ఉంది, లేదు అని చెప్పడానికి లేదు. ఏ గ్రామానికి వెళ్ళినా ఆయన పేరు, ఆయన పార్టీ పేరు, ఆయన చేసిన పని చెప్పుకోకుండా అయితే ఒక్కళ్ళు కూడా లేకుండా లేరు. అది ఖచ్చితం. అది ఖచ్చితం. ఎందుకు అంటే మిగతా పార్టీలతో పోలిస్తే జనసేన పార్టీ అందరికన్నా వచ్చింది చాలా తక్కువ టైం కాబట్టి అంత ఫేమస్ అవుతుందని పవన్ కళ్యాణ్ గారు కూడా ఊహించి ఉండరేమో బహుశా. ఆ విధంగా ఆయన పని చేసుకుంటూ వెళ్తున్నారు. ఆయన గుర్తింపు కోరుకోలే, పని చేద్దాం, గుర్తింపు తెచ్చుకుందాం. ముందు గుర్తింపు అడగలా. ఎందుకంటే పనిచేసేవాడికి ఖచ్చితంగా గుర్తింపు ఇస్తారు ప్రజలు అని బాగా మైండ్లో ఫిక్స్ చేసుకొని వచ్చాడు ఆయన. నాకు ప్రాణంతో పెద్ద భయం లేదు, ఉంటే ఉంది పోతే పోయింది, ఉంటే ఉంటాం పోతే పోతాం అన్న కాన్సెప్ట్తో వచ్చారు. ప్రజాసేవ మాత్రమే నాకు ముఖ్యం అన్నట్టుగా ఆయన ముందుకు వెళ్తున్నారు. సో ఇక్కడ చెప్పుకోవాల్సింది ఏంటి అంటే, ఢిల్లీలో ఒక మాట అంటున్నారు. ఏంటి అంటే, జనసేన పార్టీ అంటే ఎవరికి తెలియదంట. ఇది కాకినాడ పార్లమెంట్ సభ్యులు ఉదయ్ శ్రీనివాస్ గారు చెప్పారు. ఏంటి అంటే, పవన్ జీ పార్టీ అంటేనే తెలుస్తుందంట. అదేంటి జనసేన పార్టీ అంటే, జనసేన పార్టీ అంటే తెలియదు వాళ్ళకి. పవన్ జీ, ఓహో పవన్ జీ పార్టీనా అంటే ఒక్కసారి ఆలోచించుకోండి ఏ లెవెల్కి వెళ్ళారు. గ్రామీణ అభివృద్ధి శాఖ తీసుకున్నారు, పంచాయతీరాజ్ శాఖ తీసుకున్నారు, ఢిల్లీలో మాత్రం పవన్ జీ పార్టీ. జనసేన పార్టీ కాదు, పవన్ జీ పార్టీ. ఒక్కసారి ఆలోచించండి, ఆయన స్థాయి గ్రౌండ్ లెవెల్లోనే ఉందా, ఎక్కడికి వెళ్ళిపోయింది ఆయన ఆలోచన విధానం. ఎంతమంది నోట్లో పవన్ జీ పేరు అంటే, ఎక్కడైనా చంద్రబాబు నాయుడు పార్టీనా, లేకపోతే సోనియా గాంధీ పార్టీనా, రాహుల్ గాంధీ పార్టీనా, లేకపోతే ప్రియాంక గాంధీ, ఇలా అంటలా పవన్ జీ పార్టీనా. ఈ ఒక్క పార్టీకి మాత్రమే ఆ పేరు ఉంది, పవన్ జీ. అంటే ఆ పవనాలు అనేది ఢిల్లీ వరకు వ్యాపించాయి, కాదు ప్రపంచవ్యాప్తంగా వ్యాపించబోతున్నాయి. ఎందుకంటే ఒక వ్యక్తి పనిచేస్తే శక్తిలా మారతాడు, ఎందుకంటే ఒక వ్యక్తి పనిచేస్తే శక్తిలా మారతాడు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. సో ఇది ఈనాటి కమ్ టు ద పాయింట్ కార్యక్రమం. మళ్ళీ రేపటి కమ్ టు ద పాయింట్ కార్యక్రమంలో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.